టీడీపీ, జనసేన పార్టీల మధ్య సైలెంట్ వార్ నడుస్తుందా? లోకల్ బాడీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ జనసేన కోరికలు, టీడీపీ ఆలోచనలు చాలా డిఫరెంట్‌గా ఉన్నాయన్నది కనపడుతున్న సమయంలో, ఆ 2 పార్టీల మధ్య సైలెంట్ వార్ నడుస్తుందా? ఆ 2 పార్టీల మధ్య గ్యాప్ పెరుగుతుందా? ఆల్రెడీ పెరిగిందా? ఇలా రకరకాల చర్చలు సోషల్ మీడియాలో వస్తున్నాయి. టీడీపీ, జనసేన మధ్య గ్యాపు రాలేదేమో కానీ, సోషల్ మీడియాలో టీడీపీ, జనసేన క్యాడర్ మాత్రం గట్టిగా కొట్లాడుకుంటున్నారండి. మీరు ఇయాల ట్విట్టర్ చూడండి. టీడీపీ, జనసేన కార్యకర్తలు గట్టిగా కొట్లాడుకుంటున్నారు. ఆ కొట్లాటకి కారణం ఏందంటే, ఈ మధ్య కాలంలో పంతో నానాజీ గారు ఒక మాట మాట్లాడారు. ఇంకే పార్టీనో, ఇంకే జెండానో మోయటం కోసం మేము జనసేన పార్టీని పెట్టుకోలేదు. పవన్ కళ్యాణ్‌ని సీఎం చేయటం కోసం మేము జనసేన పార్టీని పెట్టుకున్నాం అని చెప్పారు. పాపం ఆయన చెప్పదలుచుకున్న ఉద్దేశ్యం ఏందంటే, వైసీపోళ్ళు పవన్ కళ్యాణ్ ఒక బానిస, పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు కోసం పనిచేస్తాడు, జనసేన టీడీపీ కోసమే అని ప్రచారం చేస్తుంటే, జనసేన క్యాడర్‌లో కొద్దిగా న ఏమన్నా నిరాసక్తి వస్తుంటది గదా! లేదు లేదు మన ఉద్దేశాలు వేరు, మన టార్గెట్ వేరు. ఏదో ఒక రోజు మనం అధికారంలోకి వస్తాం. మన పవన్ కళ్యాణ్‌ని సీఎం చేసుకుంటాం. మన అంతిమ టార్గెట్ అదే అని చెప్పడం ఆయన ఉద్దేశ్యం మేబీ. కానీ అది ఎలా కన్వే అయింది? అంటే టీడీపీ నుంచి ఏదో బయటకొచ్చి సీఎం సీటు కోసం జనసేన విడిగా పోటీ చేస్తున్నట్టుగా వైసీపోళ్ళు సోషల్ మీడియాలో దాన్ని మార్చారు. అంటే కావాల్సిన పాయింట్ మాత్రమే కట్ జేసి, మొత్తం స్పీచు లేకుండా కావాల్సిన పాయింట్‌ని సోషల్ మీడియాలో తిప్పారు. ఆ వీడియో కింద అంటే పంతో నానాజీ గారి ఆ కటింగ్ కింద, కేవలం ఆ కటింగ్ వీడియో కింద సహజంగానే టీడీపీ క్యాడర్ రెచ్చిపోయేలా మాట్లాడిద్ది. జనసేన క్యాడర్ కూడా రెచ్చిపోయేలా మాట్లాడిద్ది. ఇక వీళ్ళు కొట్టుకోవటం. వైసీపీకి కావాల్సిందే ఇది. హ! వీళ్ళు కొట్టుకుంటుంటే వైసీపీకి ఆనందం. వీళ్ళు విడిపోతే తప్ప, వీళ్ళు కొట్టుకుంటే తప్ప నాకు అవకాశం లేదు అన్నది వైసీపీ ఆలోచన. గతంలో విజయసాయిరెడ్డి గారు చెప్పారు గదా! వీళ్ళిద్దరూ కలిసున్నంత కాలం జగన్‌మోహన్ రెడ్డి పాదయాత్ర చేసినా, మోకల యాత్ర చేసినా వైసీపీకి, జగన్‌కి అధికారం రాదని చెప్పారు. కాబట్టి వీళ్ళు విడిపోవాలని బలంగా కోరుకునే పార్టీ వైసీపీ. ఏ కాడ ఏ గొడవ వస్తదా అని చూస్తా ఉంటది. మరి జనసేన క్యాడరు, టీడీపీ క్యాడరు వైసీపీ ట్రాప్‌లో పడితే ఎట్టా చెప్పండి? ఇప్పుడు నేనేమంటానంటే, లోకల్ బాడీ ఎన్నికలొస్తున్నప్పుడు టీడీపీ క్యాడర్‌కి న్యాయం చేసుకోవాలని టీడీపీకుంటది. జనసేన క్యాడర్‌కి న్యాయం చేసుకోవాలని జనసేన క్యాడర్‌కుంటది. ఇప్పుడు కొన్ని మండలాల్లో టీడీపీకి బలం ఉంటది. జనసేనకి బలం ఉంటది. టీడీపీ క్యాడర్‌కి ఎంపీటీసీ టికెట్ ఇచ్చుకోవాలనో, లేదా జడ్పీటీసీ టికెట్ ఇచ్చుకోవాలనో టీడీపీకుంటది. లేదు ఎంపీటీసీ, జడ్పీటీసీ టికెట్స్ మా క్యాడర్‌కే ఇచ్చుకోవాలని జనసేనకుంటది. ఇక్కడ సహజంగా ఈ 2 పార్టీల మధ్య కొంత వైరుధ్యం ఉంటది. ఉన్నప్పుడు దాన్ని ఎక్కడో చోట సర్దుబాటు చేసుకొని పోవాలి. కొన్ని చోట్ల సర్దుబాటు కావు గూడా. సాధ్యం కాదు గూడా. పై స్థాయిలో నాయకులు వింటారు గానీ, కింది స్థాయిలో నాయకులు వినరు. ఒక్కో చోట ఆ పార్టీ పోటీ చేసిద్ది, ఈ పార్టీ పోటీ చేస్తది. కామన్‌గా జరిగేదది. అసలు ఒకే పార్టీలో ఇద్దరు కూడా పోటీ చేస్తుంటారు. ఇంకొకరు రెబెల్‌గా పోటీ చేస్తుంటారు. ఎవరి మాట ఎవరు వినలేరు. కింది స్థాయిలో లీడర్స్. ఎందుకంటే వాళ్ళకున్న పరిస్థితులు అట్టుంటాయి. స్థానిక పరిస్థితులు. కాబట్టి అవి కామన్. లోకల్ బాడీ ఎన్నికలొచ్చినప్పుడు కామన్. అది అట్ట అర్థం చేసుకోవచ్చు. చివరికి కమ్యూనిస్ట్ పార్టీలు గూడా సీపీఐ పార్టీ మీద సీపీఎం పోటీ చేస్తది. సీపీఎం మీద సీపీఐ పోటీ చేస్తది. మళ్ళా కమ్యూనిస్టులంతా ఒకటే. కానీ ఎవరి పార్టీకి వాళ్ళు చూసుకుంటారు లోకల్ బాడీ ఎన్నికలొచ్చినప్పుడు. ఒక్కో చోట అంటే ఆ పార్టీకి, ఈ పార్టీకి ఒకే మండలంలో బలం ఉన్నప్పుడు. అది ఎక్కడైనా కామన్ అండి. ఎంత పొత్తులో ఉన్న పార్టీలైనా సరే లోకల్ బాడీ ఎన్నికల్లో కొన్ని మండలాల్లో, కొన్ని చోట్ల వాళ్ళకి టికెట్ కావాలనిపిస్తది. వీళ్ళకి టికెట్ కావాలనిపిస్తది. వాళ్ళు పోటీ చేయాలనిపిస్తే వీళ్ళకి పోటీ చేయాలనిపిస్తది. ఎందుకంటే అక్కడ 2 పార్టీలకి బలం ఉంటది. అది సహజం. కానీ పొత్తు ధర్మం ప్రకారం ఒకళ్ళే పోటీ చేయాలి. పోటీకి 2 పార్టీలు సిద్ధం. కానీ ఒకటే సీటు. ఒకళ్ళే పోటీ చేయాలి పొత్తు ధర్మం ప్రకారం. ఇక సాధ్యమైనంత వరకు కూర్చొని మాట్లాడుకుంటూ సర్దుబాటు చేసుకుంటారు. సర్దుబాటు కాని చోట్ల వాళ్ళు పోటీ చేస్తారేమో, వీళ్ళు పోటీ చేస్తారేమో చూడాలి. కానీ పార్టీల మధ్య పెద్ద గ్యాప్ లేదు గానీ, పెద్ద స్థాయి నాయకుల మధ్య పవన్ కళ్యాణ్ మధ్య, చంద్రబాబు నాయుడు గారి మధ్య గ్యాప్ లేదు కానీ, కింది స్థాయి క్యాడర్ మాత్రం కొద్దిగా అతి ఉత్సాహం అనొచ్చు, లేదా వైసీపీ ట్రాప్‌లో పడటం అనొచ్చు. మొత్తానికి జరుగుతుంది మరి.